వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే పిండి వంట బియ్య పిండితో మురుకులు. అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి. బియ్య పిండి 1/2 కేజీ, 50 గ్రాముల సాయిపప్పు, 150 గ్రాముల మినప్పప్పు, 50 గ్రాములు వెన్న, కొంచెం జీలకర్ర. స్టవ్ మీద పాన్ పెట్టాను. ఇందులో ఈ మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించేసుకోవాలి. చూడండి, దోరగా వేగింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, దోరగా వేగింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీకి పట్టేసుకోవాలి మెత్తగా పిండి. ఇప్పుడు సాయిపప్పును కూడా ఇలాగే మిక్సీకి పట్టుకోవాలా, జీలకర్రని కూడా ఇలాగే మెత్తగా మిక్సీకి పట్టుకోవాలా. ఇది 1/2 కేజీ బియ్యం పిండి. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా 1/2 కేజీ బియ్యం పిండి అండి. ఇందులో ఇందాక దోరగా వేయించి పెట్టుకున్నాం కదా మినప్పప్పు మిక్సీకి పట్టాను. ప్రతిదీ జల్లెడ పట్టుకోవాలండి, ఎందుకంటే ఏమన్నా నూకలుగా ఉన్నా కూడా మురుకులు పాన్లో పేలకుండా ఉండాలంటే బాగా జల్లెడ పట్టుకోవాలి. ఇది జీలకర్ర పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అనుకోండి. సాల్ట్ కావాల్సినంత, మనకి ఎంత కావాలో తగినంత వేసేసుకోవడం. 1 స్పూను కారం వేస్తున్నామండి. కారం ఎవరికి కావాల్సినంత కారంగా కావాలనుకున్నా, పిల్లలు తినాలనుకుంటే లైట్ కారం. ఇది 50 గ్రాములు వెన్న, మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నేనండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు కలుపుకుంటా బాగా ఉండలు లేకుండా నిదానంగా బాగా ముద్దగా కలుపుకోవాలి. పిండి ముద్దగా కలిపి పెట్టుకున్నానండి. ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మురుకులు బాగా దిగేలాగా పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టాను. ఇందులో ఆయిల్, మనకు కావాల్సినంత పోసుకోవచ్చండి. ఇప్పుడు మురుకుల పిండిని ఇలా ఇటులో ఎలా పెడతానో గమనించండి, చూపిస్తానండి. కొంచెం ఆయిల్ అండి, ఇలా ఉంటుంది. మురుకులు చేసుకోవడానికి చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఇదేంటంటే ఇలా హ్యాండిల్ టైప్ ఉంటే మనము మురుకులు తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి చేతుల నొప్పులు లేకుండా, వేళ్ళ నొప్పులు లేకుండా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా చూడండి. ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దాము. కొంచెం కాగాలండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఎలా పెట్టుతానో చూడండి. ఇలా వేసుకుంటే మురుకులు ఉత్తుకోకుండా, మనం చేతుల నొప్పులు అలా లేకుండా ఇప్పుడు బాగా ఈజీగా ఎవరైనా ఇలా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మురుకుల్లో కాలిందని చూద్దామండి. ఒకసారి ఇలా తిప్పి ఇంకొకసారి కాలుతాం. మురుకులు కాలేయండి. ఏం లేదండి, వేసినప్పుడు బుడగలుగా మనకు కాలేటప్పుడు ఆయిల్ అలా వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది కదా, ఇంకా కాలినట్టు మనకి గుర్తు. ఇంతేనండి. ఇదే విధంగా ఇంకా మిగతా పిండినంతా మురుకులు చేసేసుకుంటాను. బియ్య పిండితో మురుకులు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చాయో. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.